హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చాలా డేస్ నుంచి నేను ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము, అసలు వీలు అవ్వట్లేదు. అండ్ ఈరోజు అయితే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మంగళ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. బట్టలు అయితే చాలా బాగుంటాయి, ఇందులో కాస్ట్ కూడా ఎక్కువే. ఫొటోస్ వీడియోస్ మాత్రం నాట్ అలౌడ్, ఖచ్చితంగా పర్మిషన్ అయితే కావాలి. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. ఇంకా అందులో అయితే షాపింగ్ చేసాము. ఒక 2 శారీస్ అండ్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అయిపోగానే పక్కనే ఐస్ క్రీమ్ ఉంది. సో ఐస్ క్రీమ్ అయితే తినేసి, దాని పక్కన ఇంకో పానీపూరి కూడా ఉంది, అది కూడా తినేసి మెల్లిగా నడుచుకుంటూ టవర్ సర్కిల్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఖాళీగా ఉంది, కానీ ఇంకో 10 డేస్లో మాత్రం మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది దసరా కదా, సో చాలా స్టాల్స్ అయితే వస్తాయి. దసరాకి అయితే మళ్ళీ షాపింగ్ చేస్తాను కాబట్టి అప్పుడు మళ్ళీ ఫుల్ వ్లాగ్ తీస్తాను ఖచ్చితంగా. అలా వీడియోలో చూపిస్తాను మీకు ఈ స్ట్రీట్ మొత్తం ఎంత జనాలతో నిండిపోయి ఉంటుందో. ఇంకా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి టవర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. చిన్నలకైనా పెద్దలకైనా అన్నీ దొరుకుతుంది. ఇంకా నా కోసం నేను బట్టలు తీసుకుందామని అయితే అమ్మాజీ స్ట్రీట్కి వెళ్ళిపోయాను. అమ్మాజీ షాపింగ్ మాల్లో బట్టలు మాత్రం చాలా బాగుంటాయి, బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. కాలేజ్ పిల్లలకైతే చాలా బడ్జెట్లో వస్తాయి బట్టలు. కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి ఇందులోనే షాపింగ్ చేసేదాన్ని. బడ్జెట్ రేంజ్లో బట్టలు వస్తాయి, జస్ట్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కరీంనగర్లో ఉండే వాళ్ళైతే తెలుస్తుంది వాళ్ళకి ఎలా ఉంటాయి ఇందులో బట్టలు, కానీ బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి బట్టలు. అండ్ ఇంకా నాకు ఎక్కువ ఆకలిస్తుందని ఇక్కడ టవర్లో ఉన్న కమల్ చాట్సింగ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నేనైతే ఒక వడాపావ్ అయితే ఆర్డర్ చేశాను, కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. లో బడ్జెట్లో బట్టలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాజీలోనే బట్టలు తీసుకోండి. అందులో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. ఇంకా నా మొబైల్కి అయితే స్క్రీన్ కార్డ్ లేదు, సో అది వేపిద్దామని గీత భవన్ దగ్గర ఉన్న వివేక్ మొబైల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ స్క్రీన్ కార్డ్ నేను టవర్లో అడిగితే 400 అని చెప్పాడు. ఈ అన్నయ్య మాత్రం 200కి వేసాడు. చాలా బాగుంది, ఇది మ్యాట్ ఫినిష్, నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర అన్ని సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి, ఎవరైనా కరీంనగర్లో ఉన్న వాళ్ళు మాత్రమే. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్